మన శరీరానికి నీరు ఎంతో అవసరం. ఇంకా మాట్లాడితే మన శరీరమే 75% నీటితో తయారైంది. అందుకే భోజనం చేయకుండా అయినా రోజుల తరబడి ఉండగలం, కానీ నీళ్లు తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. శరీరంలో నీరు శాతం తగ్గితే అవయవాల పనితీరు మారిపోతుంది. డీహైడ్రేట్ అయి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి నీళ్లు తాగుతున్నా సక్రమమైన విధానంలో తాగలేదంటే అది కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదెలాగో ఈ వీడియోలో. సాధారణ మనిషి ప్రతిరోజు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. ఈ నీరు వారి శరీరానికి అవసరమైన అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. అవయవాలను హైడ్రేట్ చేస్తుంది, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, మన కీళ్లల్లో ద్రవం తగ్గిపోకుండా చూస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే శరీరానికి ఇంత మంచి చేసే నీరు కూడా కొన్నిసార్లు హాని కలిగిస్తుంది. నీరు తాగకపోవడం వల్ల ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతాయో నీటిని సరిగా తాగకపోవడం వల్ల కూడా అదే స్థాయిలో దుష్ప్రభావాలుంటాయి. నీరు తాగే విధానం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. మనం నిల్చుని నీళ్లు తాగినప్పుడు దాని వేగం కారణంగా అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆర్థరైటిస్ సమస్యను పెంచుతుంది. నీరు తాగే సమయంలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే అది ఊపిరితిత్తులకు కూడా హాని తలపెడుతుంది. నీటిని తాగేటప్పుడు వంగి తాగడం, కుర్చీలో వెనక్కి వాలి తాగడం చేయకూడదు. వీపును నిటారుగా ఉంచి సక్రమంగా కూర్చుని నెమ్మదిగా తాగాలి. ఇలా చేయడం ద్వారా నీరు వేగంగా కడుపులోకి చేరకుండా నెమ్మదిగా చేరుతుంది. ఇది మన జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. కండరాలు, నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతాయి. మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించదు. సులభంగా వడపోత ప్రక్రియ చేయగలుగుతాయి. అలాగే ఈ నీటిని మన రక్తం సునాయాసంగా మెదడుకు కూడా చేరవేయగలుగుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొంతమంది వాటర్ బాటిల్ ఎత్తారంటే దించకుండా గటగట తాగేస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం అలా ఒక్కసారిగా నీటిని ఎప్పుడూ తాగకూడదు. ఒకేసారి ఎక్కువ నీటిని తాగడం వల్ల ఆ నీరు శ్వాసనాళాల్లోకి చేరి ఇబ్బంది పెడుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి కూడా నీరు చేరి అక్కడ గాలిని పూర్తిగా శుభ్రం కానివ్వకుండా అడ్డుకోగలదు. ఇలా ఎక్కువసార్లు చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుని న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే నీటిని తాగే సమయంలో నెమ్మదిగా తాగాలి. వేసవి కాలంలో ఫ్రిడ్జ్లో నుంచి చిల్డ్ వాటర్ బాటిల్ తీసామంటే వెంటనే ఆ నీళ్లను తాగేస్తాం. అయితే చల్లటి నీళ్లు మన నోటికి ఆనందంగా అనిపించినా అవి మన శరీరం లోపల అవయవాలకు చాలా నష్టం కలిగిస్తాయి. వేసవి కాలమే కాదు, ఏ కాలమైనా సరే చల్లని నీరు అస్సలు తాగొద్దు. చన్నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి శరీర అవయవాలు నిష్క్రియ అవస్థలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అది మన జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాలో కూడా అంతరాయం కలుగుతుంది. చల్లని నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నీటిని తాగాలని నిపుణులు ఖచ్చితంగా చెప్తున్నారు. మన శరీరానికి నీరు అవసరమైతే వెంటనే మనకు శరీర భాగాలే సంకేతమిస్తాయి. అలాంటి సమయంలోనే మనకు దాహం అవుతుంది. అయితే కొంతమంది దాహం వెయ్యకపోయినా పదే పదే నీళ్లు తాగుతుంటారు. అలా తాగే నీళ్లు వాళ్ల శరీరానికి ఉపయోగపడకపోగా శరీరంలో నీటి శాతం పెరిగి కిడ్నీలపై, గాల్ బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది. కడుపు ఉబ్బరంగా అనిపించి పూర్తి స్థాయిలో ఆహారం కూడా తినలేరు. అందుకే నీటిని దాహం వేసినప్పుడు మాత్రమే తాగాలనేది నిపుణుల సూచన. పురాతన కాలంలో ప్రజలు రాగి, వెండి గ్లాసుల్లో నీరు తాగేవారు. ఆ లోహాలతో తయారు చేసిన గ్లాసుల్లో నీరు ఉంచడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలను సమతుల్యం చేస్తాయి. శరీరానికి పాజిటివ్నెస్ ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ లోహాలకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే మీకు సాధ్యమైతే అలాంటి లోహ పాత్రల్లో నీటిని తాగడానికి ప్రయత్నించండి. అది మీ మెటబాలిజంను మెరుగుపరచడమే కాకుండా మీరు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ టిప్స్ కోసం వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.